వారులారా, మరి మరి ఈ సమయంలో ఈ కాలంలో ప్రతి ఒక్క రైతు కూడా మరి పొలాల్లో పనిచేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏం పని ఉందంటే పొలాల్లో మరి మొక్కలు తీయడానికి చాలామంది రైతులు పొలాల్లోనే ఉన్నారు. కలుపు మొక్కలు, మరి కలుపు మొక్కలు వరిసేనుతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. మరి కలుపు మొక్కలు వరిసేని ఈ రెండు కూడా మరి కలిసినప్పుడు మరి అందులో ఉన్న కలుపు మొక్కని ఎందుకు తీయాలి? వాటిని తీసి మళ్ళీ దూరంగా ఎందుకు చల్లాలి? వాటితో కూడా పెరగనొచ్చు కదా అంటే ఏ రైతు కూడా ఊరుకోడు. అదేంటండి, వరిసేనులో కలుపు మొక్కలు ఎలా పెరుగుతాయండి? అవి దేనికి పనికి రావు. మరి వరిసేనే అవి ధాన్యపు గింజలు ఇస్తాయి కాబట్టి వాటిని మాత్రమే మేము ఉంచుతాము. పనికిరాని గడ్డినంతా కూడా తీసేస్తాము. దాన్ని తీసుకుని వెళ్ళి ఒక గట్టు మీద ఒక ఎక్కడో దగ్గర మేము పడేస్తామండి అంటాడు రైతు. అలాగే మరొక విషయం ఏంటంటే, ప్రతి ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా ఉదయము రాత్రి మరి చూస్తూనే ఉన్నాం, వంట చేసుకుంటారు. వంట చేసుకున్నప్పుడు కంపల్సరిగా మనం తినడానికి అన్నం ఇంపార్టెంట్. మరి అన్నం ఉండేటప్పుడు మరి బియ్యంలో ఉన్న రాళ్ళను మాత్రం తీస్తాం, అంతే కదండి. రాళ్ళని తీసిన తర్వాతే మనము బియ్యాన్ని కడుక్కొని దాన్ని శుభ్రపరుచుకొని వంట చేసుకుంటాం. ఎందుకు? రాళ్ళతో పాటు బియ్యాన్ని కూడా వండుకోవచ్చు అంటే తినలేము. ఎందుకు తినలేమంటే మనం తినడానికి వీలు కాదు. అలాగే ఆ రాళ్ళు వేరుపరిచి బియ్యం మాత్రమే మనం వండుకొని తింటాం. అంటే పనికొచ్చిన బియ్యాన్ని మనకు కావాలి, పనికిరాని ఆ రాళ్ళను మనం తీసేయాలి. తీసి ఆ రాళ్ళను ఏం చేయాలంటే బయట పడేయాలి. అలాగే గమనించండి, మరి ఈ రోడ్లు ఉన్నాయి, చాలా చక్కగా శుభ్రంగా ఉన్నాయి. మరి ఈ రోడ్డు మీద పేడ కానీ ఏమైనా చెత్త చెదారంగానే వేస్తే మున్సిపాలిటీ వచ్చి ఈ చెత్తనంతా తీసుకువెళ్ళి ఎక్కడో ఊరి చివరన బయట పడేస్తారు. చూడండి, మరి ఇప్పుడు కాలువల్లో ఎక్కువగా నీరు చేరిపోయినా, ఎక్కువగా చెత్త చేరిపోయినా ఆ చెత్తనంతా తీసుకువెళ్ళి ఎక్కడో దగ్గర ఊరి చివరనో లేకపోతే బయట పడేసి వేరుపరుస్తారు. ఎందుకు బయట అంటే అది పనికి రానిది, మనకి వాటి వల్ల అనేకమైన రోగాలు వస్తాయని. ప్రియమైన వారు అలాగే గమనించండి, మరి మార్కెట్లోకి మనం వెళ్తాం. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక టమాటా పండు కొనాలన్నా, ఒక ఏదైనా యాప్లికాయ కొనాలన్నా, ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఒక టీవీ కొనాలన్నా, ఒక ఫోన్ కొనాలన్నా అందులో ఏది మంచిది అని మనము తెలుసుకొని అది మంచిదే అయితేనే మనం కొంటాం. వంకాయలు మనకు తెలుసు, వంకాయలు మనం వేరేటప్పుడు మనం వంకాయలు మనమే వేరుకుంటాం. అందులో కొన్ని ఎంచి వేరుకుంటాం, కొన్ని చెడ్డ ఉంటాయండి. ఆ చెడ్డవన్నీ పక్కన పడేస్తాము, మంచివన్నీ మనం తీసేసుకుంటాం. అలా ఒక టమాటా కానీ, అలాగే మనం ఏది కొన్నా ఒక టీవీ ఒక ఫోన్ కొనేటప్పుడు మనకి పనికొచ్చింది మంచి ఫోన్ అయితే తీసుకుంటాం, ఇది పనికి రాదు, ఇది పనికి రానిదైతే పక్కన పడేస్తాం. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా మన మంచిది కావాలి, చెడ్డదనేది దూరపరుస్తాం. ప్రియమైన గమనించండి, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మంచిది కావాలని కోరుకుంటాడు. ఇక్కడ ఒక అన్నయ్య, మరి మీ ఇంట్లో ఏదైనా చెత్త సామాన్లు ఉన్నా, మీ పనికిరాని ఏమైనా సామాన్లు ఇనుప సామాన్లు ఉన్నా, డొక్కులు ఉన్నా ఏమైనా ఇవ్వండి, మేము తీసుకుంటాం, మేము కొంటామని ఇగో మరి మీ వీధికే వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకునేదంతా కూడా పనికి రానిది. వారిని తీసుకున్నవన్నీ వాళ్ళ పనికి రానివన్నీ వీళ్ళకి ఇచ్చి వారిని తీసుకువెళ్ళిపోతారు. అంటే నీకు పనికి రాని వస్తువు అమ్మేస్తున్నావు, పనికొచ్చిన వస్తువు నీలో ఉంచుకుంటావు. పనికొచ్చిన ఫ్రిడ్జ్ నువ్వు ఇవ్వగలవా? పనికొచ్చిన బండి నువ్వు ఇవ్వగలవా? పనికొచ్చిన ఏ వస్తువైనా నువ్వు ఇవ్వగలవా అంటే ఇవ్వలేరండి, పనికి రానిది. ప్రియమైన వారలారా, ఎందుకు పనికి రానివన్నీ మనం పడేస్తున్నాము, పనికొచ్చిన మనం తీసుకుంటున్నామంటే ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక గడ్డిని వేరుపరుస్తున్నాము, బియ్యంలో ఒక రాళ్ళను వేరుపరుస్తున్నాము, మంచి వంకాయల మంచి టమాటాలు వేరుపరుస్తున్నాము, రోడ్డు మీద చెత్తని కూడా తీసేసి పక్కన పడేస్తున్నాము. ఎందుకు పడేస్తున్నాము అంటే పనికి రానిది. ఇవెందుకు పనికి రానిదంటే వేస్ట్. అలాగే భూమి మీద దేవుడు నరులను యథార్థంగానే పుట్టించాడు. పుట్టించిన ప్రతి మనిషి దేవుని కొరకు బ్రతకక, దేవుని కొరకు ఆలోచించక, దేవుని చిత్తాన్ని తెలుసుకోక, దేవుని మనసును అర్థం చేసుకోక, తన ఇష్టానుజీతంగా బ్రతుకుతున్నప్పుడు కూడా అలాంటి జీవితం దేవుడి దృష్టిలో ఒక చెత్త లాంటి జీవితం అండి అది.
ప్రియమైన వారు, ఎందుకు చెత్త అంటే దేవుని కొరకు బ్రతకని వాళ్ళు ఎందుకు చెత్త జీవితం అన్నానంటే, ప్రియమైన వాళ్ళారా, మనల్ని పుట్టించాలని దేవుడు జగత్తు పునాది వేయక బడక మునిపే ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన అనుకున్నాడు కాబట్టే నువ్వు తల్లి గర్భంలోకి నువ్వు వచ్చావు. ప్రియమైన వారు గమనించండి, ఆయనలో నువ్వు ఉన్నావు. ఎప్పుడు? ఈ సృష్టి ప్రారంభం కాక మునిపే, కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ జగత్తు పునాది వేయక మునిపే ఆయనలో ఉన్నావు. ఆయన పలానా కాలంలో, పలానా సమయంలో, పలానా తేదీలో ఈ భూమి మీదకు నువ్వు వస్తావనే దేవుడు ఎప్పుడో తెలుసండి. అంత దేవుడు నీ పట్ల చూపించిన ఆ యొక్క దేవుని సంకల్పం అది. నీ పట్ల ఉన్న దేవుడి యొక్క ప్రేమ, నీ మీద ఉన్న సంకల్పం అది. అంత పుట్టుక జరిగింది ఇది. చూడండి, మరి పురుషుల్లో నుండి ఎన్నో శుక్రకణాలు వచ్చినప్పటికీ కూడా అందులో నువ్వు మాత్రమే వెళ్ళి నిలబడి మరి తల్లి గర్భం ద్వారా నువ్వు వచ్చావంటే దేవుని సంకల్పం కాదా? ప్రియమైన వారా, దేవుని సంకల్పం అంటే ఉమ్మ నీటిలో నిన్ను పెంచాడు. 9 నెలలు నిన్ను ఆయన చేతులతో నిన్ను నిర్మించాడు. ప్రియమైన వారలారా, ఎవరైనా ఉమ్మ నీటిలో ఉండగలమా అండి? కానీ 9 నెలలో ఉమ్మ నీటిలో ఊపిరి ఆడదు కదండి, గాలి ఆడదు. అవో నీటిలో మనం ఒక నిమిషం ఉండాలని ఉండలేము. అలాంటి ఉమ్మ నీటిలో 9 నెలలు ఉన్నామంటే దేవుడు కాదంటారా? ఎంత దేవుడు మీ పట్ల ప్రేమ చూపించి ఈ లోకానికి పంపించినప్పుడు, దేవుడు నా పట్ల ఇంత ప్రేమ చూపిన దేవునికి ఏం చెయ్యాలి అని మనిషి ఆలోచించట్లేదు. ఎప్పుడు కూడా మనిషి ఆలోచన ఏంటంటే ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగ మనము సంతోషాలతో ఉండాలని ఆలోచిస్తున్నారు తప్ప దేవుడికంటూ ఒక సంతోషం ఉందని, దేవుడు మన పట్ల ఒక ఆలోచన ఉందని, దేవుడు మన ద్వారా ఏదో కోరుకుంటున్నాడని, దేవుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళాలని, దేవుడు మన పట్ల ఎన్నో ప్రణాళికగా ఆయన ఉంటుంటే మనిషి మాత్రము ఏముందలే బాధ, చచ్చిపోతే ఏముంది, గాలిలో గాలి ధూళిలో ధీలని తన జీవితము ఒక చంద్రహింసంగా చేసుకుంటున్నాడు. అంటే ఏదో బతికాము, ఏదో చనిపోయాము అని మన మానవ జీవితాన్ని ఒక చిన్న చూపుగా చూసుకొని మరణిస్తున్నాడు తప్ప నీ పుట్టుక గురించి ఎంత ప్రణాళిక ఉందని ప్రతి ఒక్కరూ మనిషి గ్రహించట్లేదు. దేవుని యొక్క పనిని మనం చేయాలి. ఆ పని ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయొచ్చు, నరహత్య చేయకూడదు అన్నప్పటికీ వాటి ప్రకారం మనము నడుచుకోకట్లేదు. ఈ జానుడు పట్ట కోసం ఎన్నో మోసాలు, దగాలు, కుట్రలు, తదంత్ర ఎన్నో మనము చేస్తున్నాము తప్ప దేవుడు వద్దన్న దాన్ని మనం చేయకుండా ఎప్పుడైనా మనం మనిషి అయినా చేస్తున్నాడండి? దేవుడు వద్దన్నాడంటే అది చెయ్యకూడదు, ఇక అది వద్దు, అబద్ధం ఆడకూడదు, అది వద్దు, అబద్ధం ఆడను అని ఒక మనిషి ఒక నిర్ణయానికి రావాలి. కానీ మనిషి ఆ నిర్ణయం తీసుకోవట్లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణమే భయంకరమైన పాతాళ లోకం. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటను వినవారిని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారిని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చక తన జీవితాన్ని తన ఇష్టానుసారం బతికిన వారిని పాతాళమైన ఒక అగ్నిగుండంలో పడేస్తా అంటున్నాడు దేవుడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది నెల, 2 నెలల, 3 నెలల, సంవత్సరమా, ఎన్ని సంవత్సరాలైనా సరే అందులో నుండి నువ్వు బయటికి రాలేవు. అది అనంతకాలం, శాశ్వత కాలము, తిరిగి రాని లోకం అది. ప్రియమైన వారులారా, ఆ తిరిగి రాని లోకంలో వేదన పడుతూ, బాధపడుతూ ఆత్మను అక్కడ వేదన చెందుతూ ఉంటుంది. ప్రియమైన వారుల అలాంటి వేదన, బాధ చెందకుండా ఉండాలంటే నువ్వు భూమి మీద చేసిన తప్పులన్నీ కూడా, నువ్వు చేసిన పాపములు, నీ దోషములన్నింటినీ కూడా కడుక్కునే అవకాశము తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వేశ్వరుడైన దేవుడు చక్కటైన అవకాశాన్ని కల్పించాడండి. ఆ అవకాశం ఏంటంటే నేటికి 2025 సంవత్సరాల కిందట ప్రభువుని యేసుక్రీస్తు వారిని పంపించాడు. మరి మానవాళిని ఎలాగైతే దారి తప్పారు, నా చిత్తాన్ని నెరవేర్చట్లేదు, నా సంకల్పమును వాళ్ళు ఆలోచించట్లేదు, వీళ్ళు ఎలాగైనా కాపాడాలి, వీళ్ళు పాపం నుండి విమోచన చేయాలని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి లోకాన్ని పంపించి ఆయన ఏ పాపం లేనివాడుగా బ్రతికి మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడండి. మనకు రావాల్సిన శిక్ష అంతా యావత్తు ఆయన మీద వేసుకున్నాడు. మన పడవలసిన దోషములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. మన చేతులు చేసిన పాపాలు, మనకు రావలసిన ఆ సిలువ మేకులు ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మనం పాపంతో నడిచే కాలును మనకు పడవలసిన మేకులు ఆయన కాలు మేకులు పడ్డాయి. మనం తలంపుల్లో, ఆలోచనలో మనం చేసిన పాపములు అన్నిటి పెట్టి మనకు రావాల్సిన ఆ ముళ్ళు ఆయన శిరస్సుకి ముళ్ళు అనేది ముళ్ళు కీరటానికి పెట్టబడింది. ప్రియమైన వాళ్ళారా, మన దోషములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనల్ని విమోచన చేశాడు.
ఆ విమోచన అందరూ పొందుకుంటే దేవుడుండే లోకానికి వెళ్తాం. అనంతకాలం దేవుడితో సుఖ సంతోషంతో ఉంటావు. ఆకలి ఉండదు, దప్పికుండదు, అక్కడ వేదన ఉండదు, శాశ్వత కాలం సంతోషం అండి. ఈ భూమి మీద మనము ₹1 కోటి ఉంటే చాలండి, ఎక్కలేని ఆనందం అండి. ఏంటి ₹1 కోటి ఎన్ని రోజులు ఉంటుందండి? ఏమన్నా నువ్వు తినగలవా? తీసుకెళ్ళిపోగలవా? ఎన్ని రోజులు ఆ ఆనందంతో ఉంటావు? అక్కడ పరలోకంలో అయితే అక్కడ అనంతకాలం శాశ్వత కాలం డబ్బు లేకపోయినా దేవుడితో సంతోషంగా ఉంటావు. ఆత్మకు మరో బ్రతుకు ఉంది. ఆత్మ గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆ బ్రతుకు కొరకే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కాబట్టి ఆ బ్రతుకు మీకు ఇవ్వాలని, ఆ బ్రతుకుని మీరు ఏం చేసిన సాత్వికం చేసుకోవాలని